Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే ని ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూసాము. అండ్ చేసినప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఫ్లాట్ నోట్ తో మార్కెట్స్ డే ని స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ నుండి కూడా ప్రాఫిట్ బుకింగ్ కారణం చేత మార్కెట్స్ కొంత డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. కొంతవరకు మార్కెట్స్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా కొంత అప్ సైడ్ మూవ్ అనేది కొంతవరకు సస్టైన్ అయినప్పటికీ అగైన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కారణం చేత మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ స్పేస్ లో మూవ్ అవడం చూసాము. బట్ ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్లయితే కొంత హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ ఒక చిన్న డిప్ అనేది రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 31 పాయింట్స్ అప్ సైడ్ తో 35,960 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం చూసినట్టయితే అరౌండ్ 6 పాయింట్స్ నెగిటివ్ గా 35,922 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 7 పాయింట్స్ డౌన్ సైడ్ తో 10,784 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 3 పాయింట్స్ నెగిటివ్గా 10,788 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి 6 పాయింట్స్ డౌన్ సైడ్తో 26,810 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూస్తే 22 పాయింట్స్ నెగిటివ్గా 26,794 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంతవరకు ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ కొంత మిక్స్డ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 813 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 758 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసినట్టయితే భారతీ ఎయిర్టెల్ 6.5% అండ్ ఐఓసి 2.73%, గ్రాసిమ్ 2.29% అండ్ ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 2%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.63% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2%, మారుతి సుజుకి 1.31%, బజాజ్ ఆటో 1.26%, లార్సన్ 1.15% అండ్ హెచ్డిఎఫ్సి 0.5% పైగానే నెగిటివ్ ధోరణితో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ఏషియన్ మార్కెట్స్ టోటలీ కొంత వీక్ గా మూవ్ అవడం చూస్తున్నాము. కొంత డౌన్ సైడ్ బయాస్ లో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 392 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 39 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 369 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 99, కోస్పీ 28 అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 16 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే అరౌండ్ 6 పాయింట్స్ నెగిటివ్ గా 10,819 వద్ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక డాలర్ తో రూపీ వాల్యూ కనుక చూసినట్టయితే 10 పైసా లోయర్ సైడ్ తో 71.78 వద్ద ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 3.38%, బయోకాన్ 2.07%, ఆల్కెమ్ ల్యాబ్స్ 2%, ఒబెరాయ్ రియాలిటీ 1.87%, అజంతా ఫార్మా 1.5% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే బాంబే డైయింగ్ 5%, ఎన్ఎల్సీ ఇండస్ట్రీస్ 4.5% అండ్ పానాసోనిక్ కార్బన్ 3.5%, సెంచరీ అరౌండ్ 2.5% అండ్ ఫిలిప్స్ కార్బన్ 2.5% వరకు కూడా పాజిటివ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ కారణం చేత మార్కెట్స్ అగైన్ కొంత డౌన్ సైడ్లోకి రావడం మనం చూస్తున్నాము. కొంత ఓవరాల్గా చెప్పుకోవాలంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మోడ్లో మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ ఫేజ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? లాస్ట్ 3 డేస్గా ఒక చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో 10,330 ఆ జోన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10,840 దగ్గర హాల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో అంటే అప్ సైడ్ అనేది క్యాప్ అయినట్టుగానే కనిపిస్తుంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ అంటే షార్ట్ టైం వైజ్గా గమనిస్తే సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయ్యాయి. అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నిన్న 10,760 అన్నది కీలకమని చెప్పుకోవడం జరిగింది. ఆ 760ని టెస్ట్ చేయడం కూడా జరిగింది నిన్న. సో ఈరోజు ఇంట్రాడే ఓపెనింగ్లో మనకి 10,760 దగ్గర ఒక్కసారి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయినప్పటికీ నిన్నటి హైని క్రాస్ చేయలేకపోయింది. కాబట్టి అది కాకుండా షార్ట్ టైం ట్రెండ్ అనేది నెగిటివ్లోకి మారింది. కాబట్టి
10,840 అది క్రాస్ చేయకపోతే ఈరోజు సెకండ్ హాఫ్లో సెల్లింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు 10,760 కింద కంటిన్యూస్గా ట్రేడ్ అయితే కనుక 10,700 వరకు డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. అక్కడ కొద్దిగా మైనర్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో 10,700 కూడా బ్రేక్ డౌన్ అయింది అంటే మనకు మేజర్ ట్రెండ్ రివర్సల్ అయిందని భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,720 అనేది కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ 720 కనుక బ్రేక్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ చాలా షార్ప్గా అప్ సైడ్లోకి వచ్చాయి కాబట్టి ప్రజెంట్ ఇది సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయ్యాయి కాబట్టి ఈ లెవెల్లో ట్రెండ్ రివర్సల్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్స్ ఉంటే ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. మేజర్ ట్రెండ్ ఒకసారి నెగిటివ్గా మారితే మాత్రం ఒక షార్ప్ డిక్లైన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ షార్ప్ డిక్లైన్ అనేది ఈరోజు రాకపోవచ్చు. మండే అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఫ్రైడే వీక్లీ లాస్ట్ డే కాబట్టి ఒక లిమిటెడ్ రేంజ్లోనే మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు ఒక కీలకమైన సపోర్ట్స్ని గమనించాల్సి ఉంటుంది. ఆ సపోర్ట్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే మనకు లాస్ట్ అవర్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేము. సో దానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారిగా ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో ట్రేడ్ అవుతున్న గ్రాసం కనుక చూసుకున్నట్టయితే నిన్నటి అప్మోని ఈరోజు కూడా కొనసాగించడం మనం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ నియర్లీ ఒక 2% వరకు అప్ సైడ్ ధోరణిలో మూవ్ అవుతూ వస్తుంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? అండ్ ఈ పాజిటివ్ మూవ్ ఏదైతే చూస్తున్నామో ఇది ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనం లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే 880, 890 జూన్ వరకు వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఈరోజు ఉన్న ప్యాటర్న్ ప్రకారం 840, 850 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక క్యాండిల్ ప్యాటర్న్స్ కనుక గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు ఉన్న ఏ బౌన్స్ ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చింది 760 దగ్గర నుంచి 850 వరకు ఆ బౌన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి నెక్స్ట్ 821 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. ఆ 821 కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ అన్నది రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ అన్నది లిమిటెడ్గానే ఉంది. 880, 890 అనేది అప్ సైడ్. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే 850 అప్ సైడ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీకాంత్. హలో చెప్పండి శ్రీకాంత్. యా గుడ్ మార్నింగ్. ఎస్ బ్యాంక్ 183లో. ఓకే ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ 183లో ఫీచర్స్లో తీసుకున్నారు. ఓకే అండి. సో ఎస్ బ్యాంక్ నిన్న మేజర్గా ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడిందండి. కాబట్టి నిన్నటి ఐ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అయ్యే అవకాశం అంటే 193 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ రోజు కొద్దిగా ఇంట్రాడేలో కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఆ బౌన్స్ సస్టైన్ అవ్వలేకపోవచ్చు అండి. సో మీరు వీలైనంత వరకు ఫ్యూచర్స్లో ఉన్న లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. మీరు జనవరి సిరీస్ తీసుకున్నారు, అయినప్పటికీ ఈ డిసెంబర్ సిరీస్లో కొన్ని బేరిష్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు రెసిస్టెన్స్కి దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంది. ఓకే సూర్యదేవ్ గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత హౌసింగ్ అండ్ ఫైనాన్స్ బేస్ స్టాక్స్ అన్నింటిలో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా కొంత కంటిన్యూస్గా ఒక పాజిటివ్ ట్రేడింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. లైక్ హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, దివాన్ హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో మనం ర్యాలీ కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. సో ఇది ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత వీక్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కొంత ఆగిందని అనుకోవచ్చు అంటారా? చూడండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే షార్ప్ డిక్లైన్ తర్వాత లోయర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉందని చెప్పొచ్చు. అయినప్పటికీ మేజర్ ట్రెండ్ అన్నది ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. సో ఓవరాల్గా చిన్న చిన్న షార్ప్ బౌన్సెస్ అన్నది తాత్కాలికమైన చెప్పాల్సి ఉంటుంది. డిహెచ్ఎఫ్ఎల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అది లోయర్ లెవెల్స్ షార్ప్ డిక్లైన్ తర్వాత 180 నుంచి 240 ఆ రేంజ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇప్పుడు 240 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారింది డిహెచ్ఎఫ్ఎల్కి. అది కాకుండా నిన్న ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ లాంటిది కూడా ఏర్పడింది. కాబట్టి ఓవరాల్గా డిహెచ్ఎఫ్ఎల్ కానీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రోజు కొద్దిగా బేరిష్ ప్యాటర్న్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా రాబోయే కొన్ని రోజులు సెల్లింగ్ ప్రెజర్లో ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. యా నమస్తే రవి, అడగండి.
టెక్ మహేంద్ర 700 ఫుట్, ఓకే. ఇన్ఫోసిస్ 670 ఫుట్ మేడం. హోల్డ్ చేయమంటారా రిపీట్ అవ్వమంటారా? కొంచెం లాస్ లో ఉంది. టెక్ మహీంద్రా 700, ఇన్ఫోసిస్ 670. 670 ఫుట్, 2 ఫుట్లు. సో టెక్ మహీంద్రా పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఈరోజు ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. అంటే మీరు ఇంకొక 3-4 డేస్ హోల్డ్ చేస్తే కనుక ఇది 700 కూడా బ్రేక్ డౌన్ చేసి రీసెంట్గా వచ్చిన 680 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు టెక్ మహీంద్రాలో. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే మీరు 670 పుట్ ఆప్షన్ మీరు కొద్దిగా దూరంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడున్న బౌన్స్ అంటే ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ మీకు రాబోయే ఒక కపుల్ ఆఫ్ డేస్లో ఒక రివర్సల్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ దీనికి 720 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఇన్ కేస్ అక్కడి వరకు బౌన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు 2 పుట్ ఆప్షన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్టీస్ హెల్త్ కేర్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 10% వరకు కూడా డౌన్ సైడ్ ర్యాలీ అనేది ఇందులో మనం చూస్తున్నాము. బాగా వీక్ అవుతూ వస్తుంది కూడా. టెక్నికలీ కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గా కనిపిస్తుంది. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందంటారు అండ్ సపోర్ట్స్ పరంగా ఎక్కడ ఉన్నాయంటారు? సో ఫార్టీస్ హెల్త్ కేర్ మీరు అన్నట్టు ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఈ ఇంట్రాడేలో 144 అన్న కీలకమైన సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేసి ప్రజెంట్ ఇది లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 136, 130 ఆ జోన్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 144 కింద ఉన్నంత వరకు ఫార్టీస్లో ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఈరోజు 130 కూడా టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి రీసెంట్లో అదే లెవెల్ దగ్గరలో ఉంది. కాబట్టి 130 ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అయితే ఫార్టీస్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాము. హలో హలో యా హలో, అడగండి. మీ వాయిస్ కొంచెం లోగా ఉందండి. స్టాక్ క్లియర్గా చెప్తారా? ఓకే. అంటే షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకోవాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్గా? ఓకే. చూడండి, హెచ్సిఎల్ టెక్ అన్నది ప్రజెంట్ ఒక సెల్లింగ్ మోడ్లో కనిపిస్తుందండి. సో ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం అయితే మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఓవరాల్గా 927 దగ్గరలో ఒక మైనర్ సపోర్ట్ ఉంది. అంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది అక్కడ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే హెచ్సిఎల్ టెక్లో ఇంకా ఫాస్ట్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ ఫ్యూ వీక్స్గా అంటే ఫ్యూ మంత్స్గా ఒక సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ సపోర్టివ్ ట్రెండ్ లైన్ అనేది 927 దగ్గరలో ఉంది. సో కపుల్ ఆఫ్ డేస్లో అది బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి ఇండికేటర్స్. కాబట్టి ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం కన్నా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత 800, 820 ఆ జోన్ వస్తే మీరు అక్కడి నుంచి ఒకసారి లాంగ్స్గా ట్రై చేయొచ్చు. ఈ లెవెల్లో మాత్రం కొద్దిగా సెల్లింగ్ మోడ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఒక ఐఎఫ్బి ఆగ్రో విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఒక 2 to 4% మధ్య ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తుంది. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక చూసుకుంటే ఈ స్టాక్ నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఐఎఫ్బి ఆగ్రో యా ఐఎఫ్బి ఆగ్రో లాస్ట్ ఫ్యూ వీక్స్గా కొద్దిగా సెల్లింగ్ మోడ్లో ఉన్నప్పటికీ లోయర్ లెవెల్స్లో అంటే 520 ఆ జోన్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. అంటే ఓవరాల్గా కన్సల్టేషన్ పీరియడ్లో మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది ఓవరాల్గా 500 దగ్గర నుంచి 600 ఆ జోన్లోనే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఒక సెల్ అండ్ రైజ్ స్టాక్ అనే చెప్పొచ్చు, అంతే తప్ప బై అండ్ డిప్స్ అని చెప్పలేము దీన్ని. సో ఓవరాల్గా చిన్న బౌన్స్ వస్తే కనుక 600 దగ్గర ఇది రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
ఓకే అండి, ఇక రియాలిటీ స్పేస్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే రియాలిటీ స్టాక్స్లో లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక పాజిటివ్ మూవ్ అనేది మనం చూస్తున్నాము. లైక్ ఐబీ రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అండ్ ఒబ్రాయ్ రియాలిటీ, గోడ్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే కొంత ర్యాలీ అనేది చూస్తున్నాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఒక 2 to 3% మధ్య ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా అప్ మూవ్ అనేది కనిపిస్తుంది. సో ఫర్దర్గా ఈ పాజిటివ్ మూవ్ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అండ్ టెక్నికల్ బేస్డ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఐబీ రియల్ ఎస్టేట్ కావచ్చు అండ్ ఒబరాయ్ రియాలిటీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ లాంటి స్టాక్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయంటారు? మీరు అన్నట్టు రియాలిటీ సెక్టర్ అనేది లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఒక లోయర్ లెవెల్స్లో నుంచి అప్ సైడ్ బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది మేజర్ ట్రెండ్లో ఒక షార్ప్గా డిక్లైన్ రావడం చూసాం కాబట్టి ఆ లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన కౌంటర్ బౌన్స్ కానీ భావించాల్సి ఉంటుంది. సో లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఒబెరాయ్ రియాలిటీ అనేది ట్రేడ్ అవుతుంది. దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 490 దగ్గరలో ఉంది. సో 490-500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో ఆ జోన్ని క్రాస్ చేయలేకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒబెరాయ్ రియాలిటీ తర్వాత మళ్ళీ డిఎల్ఎఫ్ గమనించిన డిఎల్ఎఫ్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది. షార్ప్ డిక్లైన్ తర్వాత లోయర్ లెవెల్స్ నుంచి ఒక కౌంటర్ అప్ మూవ్లో ఉంది. సో ఆ కౌంటర్ అప్ మూవ్ కూడా ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడున్న రియాలిటీలో ఉన్న బౌన్స్ తాత్కాలికమని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో. గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మేడం నిన్న ఎస్ బ్యాంక్ 173లో బై చేశాను మేడం, 1000 షేర్స్. ఓకే 200 టార్గెట్ పాసిబుల్ మేడం, షార్ట్ టర్మ్. ఓకే, ఎక్కడ బై చేశారండి నిన్న? 173లో. 173, 174 అనేది మీరు లోయర్ లెవెల్స్లో తీసుకొని ఉంటారు. కాకపోతే 200 రాకపోవచ్చు అండి. ఎస్ బ్యాంక్లో నిన్న 193 దగ్గర స్ట్రాంగ్ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఆ 193 వరకు వెళ్ళినా అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న క్యాండిల్ సెటప్ ప్రకారం అయితే నేను బేరిష్గా ఉన్నాను. 200 అన్నది రాకపోవచ్చు రాబోయే రోజుల్లో. మళ్ళీ ఒకసారి మీకు 193 అని అది టెస్ట్ చేసే అవకాశం కూడా తక్కువే ఉంది. ఒకవేళ వస్తే అక్కడ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇప్పుడు మాత్రం మీరు ఉన్న పొజిషన్స్కి లోయర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ చేయండి. ఏదైనా ఇంట్రాడేలో డిప్ వస్తే మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. మరో కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మేడం షాలిమార్ పెయింట్స్ ఐబీ రియల్ డాబర్ కొనాలనుకుంటున్నారు మేడం, సజెషన్ చెప్తే ఈ రేట్లలో కొనుక్కోవచ్చా? షాలిమార్ పెయింట్స్, డాబర్ అండ్ ఐబీ రియల్ ఎస్టేట్ అండి? అవును మేడం. ఓకే, ఇది షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్కి తీసుకోవాలనుకుంటున్నారా? అదే 1 year 1.5 years కోసం మేడం. ఓకే వాళ్ళ తల్లి తీసుకోవాలనుకున్నాను, 5-6 lakhs ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే ఓకే అండి. చూడండి, డాబర్ మీరు చెప్పిన దాంట్లో బాగానే ఉంది. కాకపోతే టెక్నికల్ వైజ్గా ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఉందండి. మీరు 1 year 2 years పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయాలి 5 lakhs అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. మీరు ఎస్ఐపి మెథడ్ అనేది చూస్ చేసుకోండి. ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుపేషన్ చేయండి. ఎందుకంటే మనకి చాలా వరకు డాబర్ విషయానికి వస్తే లాస్ట్ 1.5 yearలో లోయర్ లెవెల్స్ 250 ఆ జోన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిన స్టాక్ ఇది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి ఇదే రేంజ్లో కాకుండా మీరు కొద్దిగా ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోమని చెప్తాను. దీనికి కీలకమైన సపోర్టు 356 దగ్గరలో ఉంది. సో 356 కింద ఒకసారి బ్రేక్ డౌన్ అయితే ఇది నెక్స్ట్ ఆల్మోస్ట్ 310, 320 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అక్యుములేషన్ చేయాలనుకుంటే 320, 310 ఆ జోన్ దగ్గర నుంచి ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. మళ్ళీ అక్కడ నుంచి ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఐబీ రియల్ ఎస్టేట్ అన్నారు. ఐబీ రియల్ ఎస్టేట్లో విషయానికి వస్తే మీరు అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే ఇది ఆల్మోస్ట్ 250 దగ్గర నుంచి 80 రూపీస్ వరకు ఇప్పుడు కరెక్షన్ రావడం చూసాం. కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ చేసుకోవచ్చు ఐబీ రియల్ ఎస్టేట్లో. మళ్ళీ నెక్స్ట్ ఇంకా కరెక్షన్ వచ్చినా మీరు యావరేజ్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఓకే
ఓకే అండి. Trading. 77లో సెల్ చేశారా? 177. అవును సార్. సో ఓవరాల్ ట్రెండ్ అయితే ఎస్ బ్యాంక్లో బేరిష్గానే ఉంది. ఇంట్రాడే పాయింట్లో మీరు తీసుకున్నారు కాబట్టి నా ఉద్దేశంలో అయితే క్లోజింగ్ వరకు అది డిప్ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పొజిషనల్ వైజ్గా అయితే బేరిష్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కాబట్టి మూమెంటం అనేది కొద్దిగా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ అవర్లో డిప్ వస్తే మీరు షార్ట్స్ని కవర్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కీలకమైన రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది డిప్ వస్తే మళ్ళీ ఒకసారి 167, 168 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ జోన్ దగ్గర మీరు షార్ట్స్ కవర్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి. నెక్స్ట్ మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా చైతన్య మెయిల్ చేశారు. అరవింద్ 1000 షేర్స్ని 356లో తీసుకున్నాను అండ్ ఆ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం 101 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో ఈ ప్రైస్ ఏమైనా రావచ్చు అంటారా అండ్ ఇది కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. 356లో తీసుకున్నారు. సో అరవింద్ 356లో తీసుకున్నారు. ప్రజెంట్ 101 ఆ జోన్ దగ్గరలో ఉంది. ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. చాలా వరకు ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఒక టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీరు బై చేసిన ప్రైస్ వస్తుందా అంటే రావచ్చు, రాదని చెప్పలేం, కానీ మీకు టైం పీరియడ్ అనేది ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మనకి మీరు ఒక 1.5 year 2 years మీరు క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే ఇక్కడ టెక్నికల్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీ ప్రైస్ వస్తే అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అడగండి. క్యాష్ స్టాక్ ఏమైనా బయింగ్ చేయాలి? ఓకే, క్యాష్లో బై చేయాలనుకుంటున్నారా? అవునండి, బయింగ్ సెల్లింగ్. ఏదైనా రికమెండ్ చేయమని అడుగుతున్నారు స్టాక్. చూడండి, ఈరోజు విషయానికి వస్తే మాత్రం ఇంట్రాడే అయితే నేను సజెస్ట్ చేయనండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే బేరిష్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్లో మీరు షార్ట్ సెల్ అనేది చేసుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ చేస్తే కనుక మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా ప్రజెంట్ 10,769 దగ్గరలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి 10,700 వరకు. సో ఓవరాల్గా బేరిష్లోనే ఉన్నాను కాబట్టి మీరు షార్ట్ సెల్ చేయమని చెప్తాను. ఇంట్రాడేలో అది కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో చేయమని చెప్తాను. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. లాంగ్ టర్మ్కి సీక్వెన్స్ సైంటిఫిక్ 80లో తీసుకున్నారు. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 80లో తీసుకున్నారా? యా, లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు అండి. ఇది ఓవరాల్గా ఇది లోయర్ లెవెల్స్లో అంటే 46, 45 ఆ జోన్ దగ్గర ఒక బేస్ అనేది ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ 87 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కసారి 87 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా బేరిష్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. చిన్న చిన్న డిప్ వచ్చినప్పటికీ ఓవరాల్గా ఒక కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ మీ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రహీం మెయిల్ చేశారు. మారుతి 7,500 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఇది డిసెంబర్ మంత్కి హోల్డ్ చేయొచ్చు అంటారా అని అడుగుతున్నారు. 7,500 ఆప్షన్. యా, చూడండి, ఓవరాల్గా ఆటో సెక్టర్ అనేది ఒక బేరిష్గానే ఉంది. దాంట్లో మారుతి సుజుకి ఒకటి. సో రీసెంట్గా కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ నిన్న అంటే ఈరోజు విషయానికి వస్తే 7,700 దగ్గర ఒక బేరిష్ ప్యాటర్న్ ఏర్పడింది. మనకి లాస్ట్ వీక్లో గమనించితే 7,800 జోన్ దగ్గర ఒక బేరిష్ ప్యాటర్న్ ఏర్పడింది. అంటే 7,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తుంది. ఈరోజు 7,700 దగ్గర నుంచి రివర్స్ అయింది కాబట్టి మీరు ఉన్న పుట్ ఆప్షన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ ఇది 7,100 కానీ 7,200 ఆ జోన్ వరకు డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ జోన్ వస్తే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి 7,100 బ్రేక్ డౌన్ అయితే 7,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రాఘవేంద్ర మెయిల్ చేశారు. లుపిన్ 842లో అండ్ టాటా స్టీల్ 515లో ఇంట్రాడే కోసం సెల్ చేశాను. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లుపిన్ 842, టాటా స్టీల్ 515 సెల్ చేశారా? యా, ఇంట్రాడేకి.
ల్యూపిన్ ఓవరాల్గా మీరు 842 దగ్గర తీసుకున్నారు. ఇంట్రాడే వచ్చేసి దీనికి 855 దగ్గరలో ఉంది. కాకపోతే ప్యాటర్న్ అనేది ఇంకా నెగిటివ్గానే ఉంది కాబట్టి మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. దీనికి కీలకంగా చెప్పాలంటే 830 దగ్గర ఒక స్ట్రాంగ్ అంటే రీసెంట్గా ఒక సపోర్ట్ అనేది ఆ రేంజ్లో ఉంది కాబట్టి అది కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పొజిషనల్గా 830 బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇంట్రాడేలో అది బ్రేక్ డౌన్ అవుతుందా లేదన్నా చూడాలి. డిప్ వస్తే మీరు 830 దగ్గర ఒకసారి కవర్ చేసుకోమని చెప్తాను షార్ట్స్. ఈ ల్యూపిన్లో మీరు టాటా స్టీల్లో షార్ట్ సెల్లింగ్ ఉన్నారు. ఒకసారి మెటల్స్ ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే అది ఎంతవరకు సస్టైన్ అవుతుందన్న చూడాలి. ఈరోజు టాటా స్టీల్ విషయానికి వస్తే కొద్దిగా పాజిటివ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అది కాకుండా 505 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. సో అప్ సైడ్ కూడా లిమిటెడ్గానే ఉంది. 519 520 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో మీరు షార్ట్ సెల్ 518 దగ్గరలోనే చేశారు కాబట్టి మీ ఉన్న షార్ట్ సెల్ పొజిషన్ అయితే కంటిన్యూ చేయండి. లాస్ట్ అవర్లో సెల్ ఆఫ్ వస్తే మళ్ళీ ఒకసారి లోయర్ లెవెల్స్ 505 వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే మెటల్స్లో కనుక చూసుకున్నట్టయితే బిఫోర్ ట్రేడింగ్ సెషన్లో ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో కొంత అవుట్ పర్ఫామ్ చేసిన మెటల్స్ నిన్న కనుక చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ టు ఫ్లాట్గా ట్రేడ్ అవడం మనం చూసాం. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ వైబ్స్ అనేది మెటల్ స్టాక్స్లో మనం చూస్తున్నాము. మెటల్ స్టాక్స్ అన్ని లైక్ హిందాల్కో కావచ్చు, వేదాంత, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ మూమెంటంలోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే మెటల్స్ ఓవరాల్గా ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొంతవరకు ఈ పాజిటివ్ మూవ్ ఏదైతే చూస్తామో ఇది సస్టైన్ అవ్వచ్చు అంటారా? సో మెటల్స్లో ఈ రోజుకి కొద్దిగా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే న్యూ హైస్ క్రియేట్ అవ్వకపోవచ్చు అండి. ఒక రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి నిన్నటి హైని కనుక క్రాస్ చేస్తేనే అప్ సైడ్ అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చాలా వరకు మెటల్ స్టాక్స్ నిన్నటి హై ఏదైతే ఉందో దాని కిందే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఒక లిమిటెడ్ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 20 పాయింట్స్ నెగిటివ్గా 10,771 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 72 పాయింట్స్ నెగిటివ్గా 35,856 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 53 పాయింట్స్ నెగిటివ్గా 26,762 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే ట్యూన్.